సోదరి సోదరులారా, మీ అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపల్లి ఇతర గ్రామాలు అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భూ సమస్యలు పరిష్కారం చేయాలని, అసైన్మెంట్ భూములన్నీ రెవెన్యూ సంస్థలు చేస్తారని, ప్రతి పేదవాడికి భూమి ఇవ్వాలన్నటువంటి డిమాండ్స్ మీద ఈరోజు కలెక్టరేట్ ముందు జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ఢిల్లీ నుంచి రావడం జరిగింది. మొదటిగా పేదల సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తున్న సంగారెడ్డి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘానికి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్లో నిర్వాసితుల పోరాటం కానివ్వండి, లేదు సంగారెడ్డి ప్రపంచని ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యల మీద కానివ్వండి, ఎవరు పోరాటం చేస్తున్నారంటే ఎర్ర జెండాలు మాత్రమే పోరాటం చేస్తున్నాయి. జనానికి అండగా ఉంటా ఉన్నాయి. మీకు అందరూ తెలుసు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలకి జనం ఎప్పుడు గుర్తుకొస్తారంటే జులైలో గుర్తుకొస్తారు. 7 జులైలో ఏమున్నాయి? ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు అంటే గుర్తొస్తారు. కానీ కమ్యూనిస్టులు ఎర్రజెండా ఎన్నికలతో నిమిత్తం లేకుండా నిరంతరం ప్రజల కష్టాల్లో ఉండే జెండా ఏమిటనంటే అది ఎర్రజెండా మాత్రమే. మన రామచంద్ర చెప్పాడు ఏమని, నాగిరెడ్డిపల్లి విషయంలో 9 నెలల క్రితం హైకోర్టు 70 ఎకరాల భూమి పేదలదే, పేదలకు పంచండి అని జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ అమలు చేయకుండా జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ముందు కలెక్టర్ గారు అది తేల్చాలి. అది గినక తేల్చకపోతే మీ యంత్రాంగాన్ని గ్రామాలను అడుగు పెట్టలేమని ఎస్టిమేట్ చేయడానికి మనం కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాం. హైకోర్టు అంటే లెక్కలేదా? హైకోర్టు తీర్పు అంటే లెక్కలేదా? హైకోర్టు విషయాలంటే లెక్కలేదా? జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులకు ఎన్ని పవర్స్ ఉన్నాయో మేజిస్ట్రేట్ గారికి కూడా జిల్లాలోని పవర్లు ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ గారు అని అంటే జాయింట్ కలెక్టర్ అంటే జాయింట్ అని కాదు, కలెక్టర్ ఆఫ్ రెవెన్యూ అంటే మొత్తం భూములు చూసుకోవడానికి జాయింట్ కలెక్టర్ గారిని పెట్టారు. నాగిరెడ్డిపల్లిలో ఇంతకాలం తీర్పు వస్తే జాయింట్ కలెక్టర్ గారు ఆర్టీఓ గారు ఏం చేస్తున్నారు అంటే అప్పుడు మాకు అనుమానం ఏమిటనంటే మీరు ఏమన్నా ధనవంతుల కమ్ముడు పోతున్నారని మేము అడుగుతా ఉన్నాం అధికారులమే. కాబట్టి తక్షణం హైకోర్టు తీర్పును అమలు జరపండి. హైకోర్టు తీర్పును అమలు జరిపితే పరిణామాలకు మీరు బాధ్యత వహించాల్సిందే అని హెచ్చరిక చేయడానికి ఇక్కడికి వచ్చాం. అంతేకాదు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అగ్రభాగంలో ఉండటం కాదంట, ప్రపంచంలో అగ్రభాగంలో ఉండాలంటే ఎక్కడ ఉండాలా? ప్రపంచంలో. ఇంకేమంటున్నాడు? హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు ఆ అందాలు ఎలా ఉన్నాయో పక్కన పెట్టండి, కానీ మన ముఖాన్ని ఒకసారి అర్థంలో చూసుకోండి. మన ముఖం ఎలా ఉందో, పేదవాడికి దున్నుకోవటానికి భూమి లేకపోతే అది అభివృద్ధి కాదు, వినాశం అని మేము చెప్పదలుచుకున్నాము. మా తాతలకి భూమి లేదు, మా తండ్రులకి భూమి లేదు, మాకు భూమి లేదు. మరి భూమి ఇవ్వరా మీరు?